సిలువలు ఆ సిలువలు ఆ ఘోర కల్వరిలు తులువల మధ్యలు వ్రేలాడిన యేసయ్యా తులువల మధ్యలు వ్రేలాడిన యేసయ్యా వెలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతు అలసితివా సిలువలు ఆ సిలువలు ఆ ఘోర కల్వరిలు తులువల మధ్యలు వేలాడిన యేసయ్యా నేరము చేయను ఈ ఘోర పాపి కొరకు భారమైన శివ మోయలేక మోసావు నేరము చేయను ఈ ఘోర పాపి కొరకు మోయలేను శిలువ మోయలేక మోసావు కొరడాలు చీల్చెను దేహము నీ సుందర దేహము కొరడాలు చీల్చెను రక్తమి నీ సుందర దేహమును తడిపిని తనును రుదిరంబు ధారలకు తడిపిని నీ తనువును రుదిరంబు ధారలకు వెలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతు అలసితివా సిలువలు ఆ సిలువలు ఆ ఘోర కల్వరిలు తులువల మధ్యలు వ్రేలాడిన యేసయ్యా తులువల మధ్యలు వ్రేలాడిన యేసయ్యా. హల్లెలూయా. ఈ పాట అర్థం అందరికీ అర్థమయ్యే ఉంటుంది. నిజంగానే ఏ నేరం చేయని ఆయన మన కోసం ఆ శిక్షను శిలువలో భరించాడు. సో ఆ శిక్ష వేస్తున్నప్పుడు ఎంత హింస కలిగినా ఆయన మౌనంగా భరించాడు. ఎందుకో తెలుసా? మనల్ని పాప నుంచి విడిపించడానికి, మనల్ని శాప నుంచి తొలగించడానికి. యేసయ్య భూమి మీదకి వచ్చిందే మన కోసం మరణించడానికి, ఆ మరణాన్ని తిరిగి గెలిచి చూపించడానికి వచ్చాడు యేసయ్య. ఓకేనా? మనకు రావాల్సిన శిక్షను ఆయన భరించాడు. కాబట్టి ఒకవేళ కనుక మనం యేసయ్య నా పాపాలు క్షమించు అని కనుక మనం అడగగలిగితే ఆయన శిలువలో కార్చిన రక్తంలో ఆయన మనం పరిశుద్ధులుగా కడుగుతాడు. ఈ లోకంలో చాలామంది మేము దేవుళ్ళు అని చెప్తున్నాం, చాలామంది ఉన్నారు. కానీ ఏ దేవుడు కూడా నీ పాపాలను క్షమించగలను, లేకపోతే నీ పాపాలు పోవాలంటే ఇలా చెయ్యి, లేకపోతే నన్ను చూసి నేర్చుకో అని చెప్పి చూపించిన ఒక మోడల్గా ఏ దేవుడు మనకి లోకంలో కనబడుతుంది. సో ఒకసారి కనుక మనం ఆలోచిస్తే ఒకవేళ ఈ జీవితం ఒకవేళ ఒక మనిషి జీవితం కనుక దేవుడి దగ్గర నుంచి కనుక వచ్చి ఉంటే, సృష్టికర్త కనుక దేవుడు అయితే ఆ సృష్టికర్త మనకు ఒక మోడల్ చూపించారు, అంతే కదా? ఆ మోడల్ని బట్టి మనం ఫాలో అవుతాం, అవునా కదా? మరి మనకు మోడల్గా ఒక మాదిరిగా మన మంచిగా బ్రతకడానికి మనకు మాదిరి చూపించిన దేవుడు అంటే ఎవరున్నారు? నువ్వు ఇలా చెయ్యి, నువ్వు ఇలా చేస్తే ఇలా ఉంటుంది, నువ్వు ఇలా చేయకపోతే ఇలా ఉంటుంది అని చెప్పి మనకి మోడల్గా చూపించిన దేవుడు అంటే ఎవరన్నా ఉంటే నాకు తెలిసి యేసయ్య మాత్రమే.
ఎందుకంటే ఈ లోకంలో ఏ దేవుడు కూడా నేను నీ పాపాల కోసం ఇలా ఇలా నేను ఇలా చేశాను, సో నీ పాపాలు పోవాలంటే ఇలా చెయ్యాలి అని చెప్పి మనకి ఏ దేవుడు ఏ స్టేట్మెంట్ ఎప్పుడు ఎక్కడ ఇలా మీకు బైబిల్లో ఉంటుంది అన్నమాట, నేనే మార్గం, నేనే సత్యం, నేనే చేయాలి. సో మనం కూడా విలువైన మార్గాన్ని తెలుసుకోవాలి, ఆయన ప్రేమను గుర్తించాలి. సో ఎన్నోసార్లు మనం ఆయన మాటలు వింటున్నాం కానీ పెడచెవిని పడుతున్నామేమో. సో బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆయన అందరూ అంగీకరించారు, వాళ్ళందరినీ ఆయన కుమారులుగా స్వీకరిస్తారని. సో మనం కూడా ఆయన కార్చిన రక్తంలో ప్రభువా నా పాపాలు క్షమించు, నువ్వు నా కోసం చనిపోయావు కాబట్టి నేను నీకోసం బ్రతుకుతాను అని ఎంతమంది అయితే తీర్మానం చేసుకుంటారో వాళ్ళందరినీ వేసి తన బిడ్డలుగా స్వీకరిస్తారంట. అందుకే బైబిల్లో మాట ఉంది, వేసే రక్తం ప్రతి పాపలను మనం పవిత్రులుగా చేస్తుంది అని. ఓకేనా? సో ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి సో మన పాపాల నుంచి ఆయన విడిపించగలడు. కాబట్టి ఒకసారి ఈ విషయాన్ని అందరూ ఆలోచించాలని ఆశిస్తాను. థ్యాంక్ యూ.